హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? 'సుందర్ సి' డైరెక్షన్‌లో వచ్చిన 'బ్యాక్' మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ప్రెజెంట్ ఈ మూవీ డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్‌తో మన ఓటీటీలోకి వస్తుంది. ఈ మూవీ రన్ టైమ్ వచ్చి 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటుంది. 'సుందర్ సి' డైరెక్షన్‌లో వచ్చిన 'చంద్రకళ', 'కళావతి' మూవీస్ చాలా బాగుంటాయి. వాటి సీక్వెల్‌గానే ఈ మూవీ వచ్చింది. ఈ మూవీ మెయిన్ స్టోరీ ఏంటంటే, బాక్ అనే దుష్టశక్తి నుంచి తన పిల్లల్ని ఎలా కాపాడుకుందనేది మెయిన్ స్టోరీ. చివరికి తన పిల్లల్ని కాపాడుకుందా, అసలు ఈ బాక్ అనే దుష్టశక్తి తన పిల్లల్ని ఎందుకు చంపాలనుకుంటుందనేది మీరు సినిమాలోనే చూడాలి. ఈ సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని చూసిన వెంటనే నాకనిపించింది, థియేటర్‌లో ఎందుకు మిస్ అయ్యానురా అని అనిపించేలా ఉంది ఈ సినిమా. నాకైతే బాగా నచ్చింది. వెయిట్ చేసినందుకు 2 అవర్స్ 30 మినిట్స్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో అంత విజువల్స్, తమన్నా భాటియా గారి యాక్టింగ్, సాంగ్స్, బీజీఎం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్క వెన్నెల కిషోర్ కామెడీ తప్ప. ఎందుకని వెన్నెల కిషోర్ గారి కామెడీ నచ్చలేదంటే, కొంచెం అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. కొంచెం యాక్టింగ్ కూడా తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే 'చంద్రకళ', 'కళావతి' సినిమాలో కన్నా ఈ సినిమాలో కొంచెం కామెడీ తగ్గిందనే చెప్పాలి. ఒకసారి మీరు చూస్తే మీకే తెలుస్తుంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ అక్కడక్కడ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, తమన్నా భాటియా గారి యాక్టింగ్. తన పిల్లల్ని కాపాడుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయినా సరే, తను చనిపోయి కూడా తన పిల్లలకి అండగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో విజువల్స్ కానీ, ఆ బ్యాక్ దుష్ట శక్తిని అంతం చేసే విజువల్స్ కానీ, క్లైమాక్స్‌లో అమ్మవారు ఆ దుష్ట శక్తిని అంతం చేసే విజువల్స్ కానీ ఈ సినిమాలో మెయిన్ హైలైట్. నాకైతే బాగా నచ్చింది. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటో కూడా కామెంట్ చేసి, ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.